అందుకోసం అంటున్నమాట ఈ 23వ కీర్తనలో దావీదు చక్కగా మాట్లాడుతూ ప్రభునందు ప్రేమ సంఘం ఈరోజు ఆ వాక్యం నాది అనుకోవాలి మీరు, ఏది చెప్పి నాది అనుకోవాలి మీరు, ఎవరితో కాదని ఏది చెప్పి నాది అంటే ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా ఉండనేది మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు అంటే దాని విషయంలో ఎగ్జామ్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఒకటి దావీదు భక్తి కలిగిన వాడు, రెండవది రాజు, మూడవది ఆయన మీద ఆధారపడిన వారుగా ఉన్నాడు. నీకు ఎంత భక్తి ఉన్నా దేవుని మీద ఆధారపడకుండా ఉపయోగం లేదు. ఒకటి ఏంటంటే ఏదైనా దేవుని ముందు పట్టుకుని నడవాలి నీ జీవితంలో. ఆలోచించు. అందుకోసం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన ఉండగా నాకు ఏం నష్టం లేదు, ప్రభుత్వం ఉంటే ఎవరికి నష్టం లేదు, దేవుడు ఎవరిని వాడు ఇప్పుడు మోసపుచ్చేవాడు కానీ కాదు అన్నది దావీదు చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏదైనా ఎన్ని చూసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు కాపరి. దావీదుకి వచ్చింది అందుకోసం నిబ్బరం కలిగి ఉన్నాడమ్మా. మన ప్రభు నమ్ముడు ఏదో భయపడతాం, ముందర ఎందుకు భయపడుతున్నాం? రోగాలు భయపడతాం, బాధలతో భయపడతాం, దేవుడికి భయపడుతున్నామా? కావాలి. ఏ సమస్యలకు ఉన్నాయి ఇంటకి వెళ్ళిపోతామా, ఏదైపోతుందని. కానీ ప్రభుత్వం లేకపోతే ఏమైపోతాం నీకుందా? ఆలోచించు. దేవుడి గురించి భయపడ్డాం కానీ కొంచెం సమస్యలు బట్టి భయపడుతున్నాం. దాని ఏ సమస్య రాని దాన్ని ఫేస్ చేసేవాడు మనం ఎదుర్కొనం అనుకున్నా. హల్లెలూయా. ఎందుకంటే నా కాపరి ప్రతి సంవత్సరం చేయగల సమర్థుడే నా దేవుడు. నా ఇంటి కాపరి, నా ఒంటి కాపరి, నా బిడ్డల కాపరి, నేను చేసే ప్రతి దాన్ని కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనాటి నేను భయపడ్డాను. హల్లెలూయా. రోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. హౌ టు ఫాలో హిమ్ అంటారన్నమాట. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ప్రభునందు ప్రియ సంఘం. హౌ టు ఫాలో హిమ్, వెంబడించుట. ఎలా వెంబడించాలమ్మా? ఎలా వెంబడించాలి? వెంబడించుట. ఎవరిని వెంబడించాలి? గొర్రెలు కాసేది ఎవరు? కాపరి. కాపరి ఎవరు? ప్రధాన కాపరి. నిన్ను కాసే కాపరిని వెంబడించాలి. హల్లెలూయా. నేను చాంచాలి మీకు భవిష్యత్తున. కాపరి గొర్రెలకి ఎక్కడుంటాడు? ఎదురుంటాడు, ముందుంటాడు. హల్లెలూయా. మేకలకి ఎక్కడ ఉంటాడు? వెనకమాలంటాడు. నువ్వు గొర్రెవా మేకవా? హల్లెలూయా. చూడండి, గొర్రెలకు కాపరి అంటున్న మాట ఏముంటుంది? ఇదే ఆమె నన్ను వెంబడించాను కదా అంటే అర్థమే వెళ్ళిపోతూ ఉంటాను అంతే. అంటే వెళ్ళిపోతాడు దేవుడు. నాకెందుకంటే ఏంటంట గొర్రెలు కాపరి ఇటు వెళితే అటు, ఇటు త్రావ తిరిగితే వాటి డైరెక్షన్ చూపించేవాడు అంటాడు. ముందర తెలుసా? గొర్రెలు కాపురు అంటే వెళ్తున్నప్పుడు అంటే డైరెక్షన్ చూపించేవాడు అంటాడు. కానీ ఇటు వెళ్తున్న వినికిడిని కలిగించిన గొర్రెలు ఉన్నవి. హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తున్నావు, వినికిడి కలిగి ఉండాలి. నువ్వు నీ పరివర్తన ఎలాగుందంటే నా ముందు యేసయ్యున్నాడు కాబట్టి ఇటు నడుస్తున్నావు.